అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. సింహరాశి వాళ్ళకి 19వ తారీఖు మే నుంచి 24 మే వరకు చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు చాలా మంచి కలుగుతుందన్నమాట. సూర్యుడు వీళ్ళకి దశమ స్థానంలోకి రావటం వల్ల పదవిలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, పేరు ప్రఖ్యాతులు గడించడం, మంచి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అనమాట. బుధగ్రహం యొక్క మార్పు అంటే మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులు అన్నీ బాగుంటాయి. శుక్రుడి మార్పు జరిగిందండి. శుక్రుడు మేషరాశి వృషభ రాశికి రావటం వల్ల వీళ్ళకి ఏమైందంటే ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ అద్భుతంగా మళ్ళీ కూడా ఎక్కువగా కలవడం జరిగింది. చాలా మంచిది ఇది. అలాగే ఈ రాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో తక్కువ సహాయ సహకారాలు ఉండడం, అలాగే మంచి చేయబోతే కాస్త మనకు రివర్స్ రావడం కూడా ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఇంకా సమయం మీకు మంచిది లేదు. కాబట్టి కాస్త మంచి జ్యోతిష్ని కలిసిన తర్వాత మీరు అంత డబ్బు ఖర్చు పెట్టడం మంచిది, లేకపోతే నష్టపోతాం. ముఖ్యంగా ఈ వారం పిల్లల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క చదువులు బాగుంటాయి. విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాలకు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే సూర్యుడు కదండి, మండుతూ ఉంటాడు సింహరాశి వాళ్ళు. మరి ఎండాకాలం ఈ టైంలో మీరు కాస్త ఎక్కువ తీసుకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, అంతకంటే ఏం లేదు. ఇకపోతే భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం ఏ మాత్రం సరిపోవట్లేదు. అనుకున్నది ఒకటైతే జరుగుతుంది, ఇంకొకటి అవుతుంది. కాబట్టి కంగారు పడకుండా అసలు ఏది అనుకోకండి, ఏం జరిగే దాన్ని స్వీకరించండి, సరిపోతుంది. ఇకపోతే ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ఈ వారం ఇబ్బందులు అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ చాలా బాగున్నాయని చెప్పాను. శుక్రుడిని మార్పడి చెప్పాను. అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్పాను. ఖర్చుల విషయానికి వస్తే కాస్త అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. సింహరాశి అంటే మనకు మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటుంది. మరి మకా నక్షత్రం వాళ్ళు కేతు మంత్రాన్ని 7 సార్లు, పుబ్బ నక్షత్రం వాళ్ళు శుక్ర మంత్రాన్ని 20 సార్లు, ఉత్తర నక్షత్రం వాళ్ళు సూర్య మంత్రాన్ని 6 సార్లు చదువుకోవటం ఈ వారమంతా మీకు ఫుల్ సక్సెస్. ఇక మీరందరూ కూడా 12 రాశులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం. మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.